ప్రేమ అంటే ఏంటి అనేది ఈ రోజుల్లో పిల్లల నిర్వచనం చెప్పలేకపోతే, ఎందుకంటే శరీర సంబంధమైన ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పై రూపాన్ని చూసి, అవునా కదా, ఆనాడు ఆదికాండంలో జనాలు ఏ విధంగా ఉన్నారంట, నరుల యొక్క కుమార్తెలు చక్కని వారని చూసి దేవుని కుమారులు ఏం చేశారట, తమ మనస్సుకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు. అప్పుడేమైంది, పాపం పెరిగిపోయి జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఇప్పటి పిల్లలు కూడా సేమ్ థింగ్, తమ మనస్సుకు నచ్చిన వారిని. అవునా, ఈరోజు మనుషులు ఏం చూస్తున్నారు అంటే పై రూపమే. ఏదైతే దేవుడు చెప్పాడో అందము మోసకరమో వ్యర్థం అంటే అదే కావాలి. అవునా, చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను, గుణవతి అయినా అరుదు, చెప్పులు అరిగేటట్టు తిరుగు లేదు. గుణం తర్వాత చూసుకుందాం, ముందైతే ఆస్తి అంతస్తు, అవునా కదా, కులం బలం బలగం చూసేసి ఈ ఏడాది తిరిగేసరికి మళ్ళీ విడాకులోకి వద్దాం. అవునా కదా. ఈరోజు ఎంతమంది ఆ విధానంలోకి వస్తున్నారు అనేదే బాధాకరమైన విషయం. అందుకే ప్రేమకు అర్థం లేకుండా అందమైనది ప్రేమ అని ఒకడు, ఆల్రెడీ మీకు బుక్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక ఇద్దరు ప్రేమించుకొని నా దగ్గరికి వచ్చారు, పెళ్లి చేస్తావా పాస్టర్ గారు అని. తెలుసు కదా, కులం నచ్చకనో మతం నచ్చకనో సమాజం ఒప్పుకోదనో ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో నుంచి పారిపోయి ఈ ఆర్య సమాజంలోనో క్రైస్తవులైనా ఒప్పుకోరు కదా మన దగ్గర, కులం డిఫరెన్స్ ఉంటే ఒప్పుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఆర్య సమాజంలో చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యాదగిరి గుట్టకాడికో లేకపోతే ఇంకో ఏ విధనో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడో చెప్తున్నాను, పెళ్ళి ఎలా చేసుకున్నా నష్టం లేదు. క్రైస్తవుడు అయినాం కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలా, లేకపోతే హిందువు మారింది కాబట్టి హిందువునే పెళ్లి చేసుకోవాలా, ఈ రూల్స్ అన్నీ మనుషులు పెట్టారు తప్ప దేవునికి నచ్చిన వాళ్ళని చేసుకో. ఏవో సాకులు చెప్తారు, ఇలాగైతే వాళ్ళకు పడదురాబాయ్ అంటే. కొన్ని క్రైస్తవుని చేసుకుంటున్నాడా? క్రైస్తవుని చేసుకుంటున్నాడా? పెంతకోస్తోడే కావాలంటాడు, చర్చ్ ఆఫ్ క్రైస్తవుడే కావాలి, హెబ్రోనోలే కావాలి, వేరే వాళ్ళతో మాకు పడదు బ్రదర్. ఒక క్రైస్తవుడికి వేరే భిన్నమైన శాఖలో ఉన్నవాడికే పడట్లేదంటే ఇక నువ్వేం ప్రేమించగలవు? కులం తర్వాత అది భయంకరమైనది. అది ఎంత లోతుకి వెళ్ళినా ఒప్పుకోవట్లేదు కదా. ఎందుకంటే సమాజానికి భయపడి, అక్కడే అంటాడు, మనుషుల మాయోపాయములకు భయపడి చేసుకోవాలన్నా చేసుకోలేని దశ పరిస్థితి అట అది. కానీ దీన్ని దేవుడు క్షమించడు. మరి దేవుడు క్షమించడు. ఇక్కడ మనుషులకు ఏమైనా ఉంటుందేమో కానీ దేవుడు క్షమించాడు. ఎందుకంటే ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే పరలోకం లేదు, అర్థమైందా? పరలోకం ఉండదు కదా. అందుకని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనస్సును ఎరిగితే మనిషి దేవత్వంలోనికి మార్చగలిగితే బాగుంటుంది. కాబట్టి వాడు ప్రేమ అందమైంది అన్నాడు. బయటికి చూస్తే అమ్మాయి అందంగానే ఉంది తప్ప, అప్పుడు అన్నాను నేను, ఓకే బాగానే ఉంది అమ్మాయి, పెళ్ళైన ఒక 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారనుకో, అప్పుడు ఎట్లయినా ప్రేమ డౌన్ అవుతుంది, ఆకర్షణ అందం పోతుంది కదా. అప్పుడేం చేస్తావమ్మా, నీకంటే అందమైనది కనబడితే మళ్ళీ చేసుకుంటాడు. ఎందుకంటే అందాన్ని చూపించినోడు, అందమే ప్రేమ అనుకున్నాడు, అందం ఎక్కడ కనబడితే అక్కడ వెళ్ళిపోతుంటాడు. కాబట్టి అందమైనది ప్రేమ కాదు, ప్రేమ గుడ్డిది కూడా కాదు. అర్థమైందిలా, ప్రేమ గుడిదని ఒకడు అంటున్నాడు, ప్రేమ బతకనేర్చిందని మరొకడు అంటున్నాడు. ప్రేమ అవునా కదా గొప్పదని డైలాగులు చెప్పడమే తప్ప ఆ ప్రేమను అర్థం చేసుకోలేని గుడ్డితనంలో ఉన్నాడు. అందుకే ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆ ప్రేమ ఏంటిదో
అలా భయపడంది, మత్సరపడంది, ఈర్ష్య లేనిది, అసూయపడంది, అపకారమును మనసులో, ఇలాంటి క్యారెక్టర్లు కలిగినది ప్రేమ. ఇలాంటి ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. అది మన గోల్. కాబట్టి ఆ ప్రేమ, ఇలాంటి గుణగణాలను కలిగిన ప్రేమ మనిషి దేహంలో నుంచి పుట్టుకురావాలి. ఇది దేవుని నువ్వు కలిగి ఉంటే, దేవుణ్ణి ఎరిగుంటే ఈ ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అంటున్నాడు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. అది ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎంత మంచి మాట అంటే, మరి శరీరం మూలంగా కలిగేది అవునా కదా? శరీర మూలంగా కూడా పుడుతున్నాయి కదా. దాన్ని ఏమనాలి? శరీరాశ, నేత్రాశ, జీవప్రకాశ. చూసిందే కావాలనేది నేత్రాశ, శరీరం కావాలనుకున్నది శరీరాశ. అవునా కదా? ఇవన్నీ శరీరం మూలంగా ఉంటే, శరీరాన్ని చూసి, ఆస్తులు అంతస్తులు చూసి, అందాన్ని చూసి ఏదైతే ప్రేమ పుట్టుతుందో అసలు అది ప్రేమ కాదు. ఈరోజు పెద్ద మనుషులు చెప్పింది ఏంటిది? లోకంలో దానికో పేరు పెట్టారు. ప్రేమ కాదు అది, కామం. లవ్ కాదు అది, లస్ట్ అంటున్నారు. కాబట్టి ఈరోజు మన పిల్లలు, వయసులో ఉన్నవాళ్ళు దాన్నే లవ్ అనుకొని ఇటు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. సమాజానికి సకల విధములైన అరిష్టాలకు కారణం ఇదే.